హలో ఫ్రెండ్స్, టెకీ నూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం రెడ్మీ నోట్ 5 ప్రో అన్బాక్సింగ్ చేద్దాము. ఇది 4GB 64GB వేరియంట్, అలాగే ఇది బ్లూ కలరు. సో యాక్చువల్గా రెడ్మీ నోట్ 5 ప్రో ఆండ్రాయిడ్ నౌగడ్తో వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా దీని ఓరియో అప్డేట్ అనేటువంటిది రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము, అలాగే దీని కొన్ని శాంపుల్ ఫోటోగ్రాఫ్స్ చూద్దాము. దాని తర్వాత ఓరియో అప్డేట్ వచ్చిందా లేదా చెక్ చేద్దాము. అలాగే ఓరియో అప్డేట్ కనుక వచ్చినట్లయితే దానిలో ఏమేమి కొత్త ఫీచర్స్ వచ్చినటువంటివి ఈ వీడియోలో చూద్దాము. అందుకని వీడియో ఎండ్ దాకా చూడండి. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. ఇది రెడ్మీ నోట్ 5 ప్రో బాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు మనకి ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పి రాసేసి ఉంది. ఇక్కడ ఎంఐ బ్రాండింగ్ కనబడుతుంది. ఇది రెడ్మీ నోట్ 5 ప్రో పిక్చర్ ఇచ్చారు ఇక్కడ. అలాగే రెడ్మీ నోట్ 5 ప్రో బై Xiaomi అని చెప్పేసి రాసేస్తుంది. అలాగే సైడ్ని కనుక చూసినట్లయితే రెడ్మీ నోట్ 5 ప్రో, అలాగే ఈ సైడ్ని కనుక చూసినట్లయితే రెడ్మీ నోట్ 5 ప్రో అని చెప్పేసి రాసేస్తుంది. సో వెనకాల కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెడ్మీ నోట్ 5 ప్రో అని చెప్పి రాసేస్తుంది. అలాగే డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్ బై అని చెప్పేసి రాసేస్తుంది. ఇక్కడ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అవి ఏంటంటే ఇది 5.99 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేలో వస్తుంది. ఇది 18:9 ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. అలాగే కెమెరా ఇచ్చారు ఇక్కడ 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఇచ్చారు. అలాగే 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ సెల్ఫీ లైట్ అని చెప్పి రాసేస్తుంది. అలాగే ఇది స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ 14 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది. అలాగే ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. అలాగే 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే MIUI కస్టమ్ ఆండ్రాయిడ్ వాయిస్ అని చెప్పి రాసేస్తుంది. ఇక్కడ ఇది బ్లూ కలర్ వేరియంట్, అలాగే 4GB 64GB వేరియంట్ అనమాట. ఇది ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి రాసేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. ఫస్ట్ ఈ బాక్స్ మీద ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్ని తీసేయాల్సి ఉంటుంది. దీన్ని తీసేద్దాము. సో దీని తర్వాత బాక్స్ని ఓపెన్ చేయడానికి మనకి ఈ సీల్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఈ సీల్ని బ్రేక్ చేద్దాము. దీనికి ఇంకో సీల్ ఉంది, అది కూడా బ్రేక్ చేద్దాము. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేద్దాము. సో బాక్స్ లోపల ఫస్ట్ ఏమొస్తుందో చూద్దాము. సో బాక్స్ లోపల ఫస్ట్ మనకి ఇది బ్యాక్ కవర్ లాగా కనబడుతుంది. సో ఇది తీసి చూద్దాము ఏంటో. సో ఇది వచ్చేసేటప్పటికి బ్యాక్ కవరే. ఇది సిలికాన్ మెటీరియల్తో చేసినటువంటి బ్యాక్ కవరు. క్వాలిటీ ఓకే అని చెప్పుకోవచ్చు, అంత వెరీ గుడ్ అయితే కాదు. సో దీని లోపల ఇంకా ఏమైతే లేవు, దీన్ని పక్కన పెట్టేద్దాము. దీని తర్వాత మనం రెడ్మీ నోట్ 5 ప్రో ఫోన్ కనిపిస్తుంది మనకి. సో ఇది బ్లూ కలర్తో వచ్చింది, కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది బ్లూ కలర్ వల్ల. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాము. దీని తర్వాత మనకి కొన్ని డాక్యుమెంటేషన్ అనేటువంటివి కనబడుతున్నాయి. క్విక్ సెటప్ గైడు, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కనబడుతుంది. సో ఈ రెండు డాక్యుమెంట్స్ బాక్స్తో పాటు జాగ్రత్తగా పెట్టుకోవాలి వారంటీ కోసము. దాని తర్వాత మనకి ఛార్జింగ్ బ్రిక్ అనేటువంటిది కనబడుతుంది. సో ఇది వచ్చేసేటప్పటికి ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు, 5V 2A ఛార్జర్. ఇది నార్మల్ ఛార్జర్ ఇది కాదు. ఫోన్ అయితే ఫాస్ట్ ఛార్జర్స్కి సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత మనకి మైక్రో USB కేబుల్ అనేటువంటి కనబడుతుంది. ఇది డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి, అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది. సో ఇదైతే మైక్రో USB, టైప్ C అయితే కాదు. చివరిలో మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ అనేటువంటిది కనబడుతుంది. దీన్ని మనం బయటికి తీద్దాము. సో ఇప్పుడు మనం ఫోన్ని తీసుకుందాము. ఫస్ట్ దీని మీద ఉన్న కవర్ని తీసేద్దాము. సో ఈ ఫోన్ వచ్చేటప్పటికి 5.99 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే వెనకాల సైడ్ 2 కెమెరాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇప్పుడు మనం సిమ్ ట్రేని ఓపెన్ చేసి చూద్దాము. సో సిమ్ ట్రే ఏమి ఇచ్చారనేటువంటిది తెలుసుకుందాము. సో ఇది వచ్చేసేటప్పటికి హైబ్రిడ్ సిమ్ స్లాట్. 2 నానో సిమ్స్ కానీ, 1 నానో సిమ్, 1 మైక్రో SD కార్డు పెట్టుకోవడానికి పనికి వస్తుంది. దీని లోపల పెట్టేద్దాము. ఈ ఫోన్ 18:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉండడం వల్ల ఏంటంటే మనకి చాలా బాగుంది, ప్రీమియం లుక్తో ఉంది. బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. అలాగే ఇది చేతిలో పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది 18:9 ఆస్పెక్ట్ రేషియో వలన. ఇప్పుడు మనం దీన్ని బూట్ చేద్దాము, తర్వాత హోమ్ స్క్రీన్లో కలుద్దాము.
ఈ ఫోన్ చిప్ సెట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636, సిపియూ వచ్చేటప్పటికి ఆక్టాకోర్ 1.8 GHz క్రయో 260, జీపీ వచ్చేటప్పటికి Adreno 509, ఓఎస్ వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ నోగడుతో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ ఓరియోకి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఫోన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఐపీఎస్ ఎల్సీడీ కెపాసిటివ్ టచ్ స్క్రీన్తో వస్తుంది. ఇది 16 మిలియన్ కలర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. దీని సైజ్ వచ్చేటప్పటికి 5.99 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోలో వస్తుంది. అలాగే రెజల్యూషన్ వచ్చేటప్పటికి 1080x2160. దీని పిక్సెల్ డెన్సిటీ వచ్చేటప్పటికి 403 ppi. అలాగే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. కాకపోతే ఇక్కడ వర్షన్ ఏందనేటువంటిది మెన్షన్ చేయలేదు. అలాగే ఇది 2.5D కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది. అలాగే దీని కాంట్రాస్ట్ రేషియో వచ్చేటప్పటికి 1000:1. ఫోన్ వెనకాల సైడ్ మొత్తం అల్యూమినియం బాడీ ఇచ్చారు. పైన కింద మనకి యాంటీనా బ్యాండ్స్ చూస్తానికి కనబడతాయి. ఫోన్ వెనకాల డ్యూయల్ కెమెరాస్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ విత్ f2.2తో వస్తుంది. అలాగే సెకండరీ కెమెరా వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్ విత్ f2.0తో వస్తుంది. ఇది బొకే ఎఫెక్ట్ కోసం వాడతాము. దీని తర్వాత డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్తో వస్తుంది. దాని కింద మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేటువంటిది కనబడుతుంది. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా 20 మెగాపిక్సెల్ విత్ f2.2తో వస్తుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ వాడి అప్ టు 1080 వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫోన్ పైన వచ్చేటప్పటికి ఐఆర్ బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చారు. ఫోన్ లెఫ్ట్ సైడ్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు. ఇది 2 నానో సిమ్స్, 1 నానో సిమ్ లేకపోతే ఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. ఎస్డీ కార్డ్ అప్ టు 256 GB సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫోన్ రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు. ఫోన్ కింద సైడ్ సింగిల్ స్పీకర్, మైక్రో యూఎస్బీ పోర్ట్, మైక్రోఫోన్, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ బూట్ అయిపోయింది. ఇది Xiaomi టిపికల్ MIUI ఇంటర్ఫేస్. ఇక్కడ మనకి చూసేటప్పటికి ఆన్ స్క్రీన్ నావిగేషన్ బటన్స్ అనేటువంటివి కనబడతాయి. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ అబౌట్ ఫోన్లో కనుక చూసినట్లయితే ఆల్రెడీ అప్డేట్ వచ్చిందని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేటప్పటికి 7.1.1 చూపిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ నవగోడ్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి MIUI వర్షన్ వచ్చేటప్పటికి 9.2.4. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం దీని స్టోరేజ్ ఎంత ఉందో చెక్ చేద్దాము. సో ఇది 54 GBతో వస్తుంది. దాంట్లోపల మనకి 52 GB అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మనం లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్ వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ ఫింగర్ ప్రింట్ అన్లాకింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫేస్ అన్లాకింగ్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాము. కెమెరా ఇంటర్ఫేస్ వచ్చేసేటప్పటికి ఇది టిపికల్ Xiaomi కెమెరా ఇంటర్ఫేస్. సో ఈ విధంగా చూసినట్లయితే ఇప్పుడు మనం ఒక నార్మల్ ఫోటో తీసి చూద్దాము. సో ఇక్కడ ట్యాప్ టు ఫోకస్ ఆప్షన్ కనబడుతుంది. సో నార్మల్ ఫోటో అలాగే పోర్ట్రేట్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది రియర్ కెమెరాతో. సో ఇప్పుడు నేను ఒక ఫోటోని తీసి చూస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మనం ఫోటో డీటెయిల్స్ అనేటువంటివి చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి కెనాన్ అలాగే 49mm అనేటువంటిది క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు మనం పోర్ట్రేట్ షాట్ని ఉదాహరణ తీసుకుని చూద్దాము. సో పోర్ట్రేట్ షాట్ ఏంటంటే మనకి సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ డెప్త్ సెన్సింగ్ అనేటువంటిది వస్తుంది. మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు డెప్త్ సెన్సింగ్ అనేటువంటిది. సో ఇక్కడ నేను ఈ పోర్ట్రేట్ షాట్ తీస్తున్నాను. చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది పోర్ట్రేట్ షాట్ అనేటువంటిది. ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది చాలా బాగా బ్లర్ అయిపోయింది. అలాగే ఎడ్జెస్ కూడా చాలా బాగా కట్ అయిపోయింది. సో పోర్ట్రేట్ షాట్ రియర్ కెమెరాతో చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా చూద్దాము. ఫ్రంట్ కెమెరా కనుక తీసుకున్నట్లయితే పోర్ట్రేట్ షాట్ని అయితే ప్రస్తుతానికి సపోర్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం నార్మల్ ఫోటో ఒకటి తీసుకుని చూద్దాము. ఇది 20 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అనేటువంటిది. సో చూడండి ఇది డీటెయిల్స్ చాలా బాగా క్యాప్చర్ చేసింది. ఇది ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్ అయినా కానీ డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేసింది. అలాగే వీడియో వచ్చేసేటప్పటికి ఇది ఫుల్ హెచ్డి వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో వీడియో సెట్టింగ్స్లో కనుక వెళ్ళి చూసినట్లయితే మనకి ఇక్కడ వీడియో క్వాలిటీలో వెళ్ళి చూసినట్లయితే ఫుల్ హెచ్డి అని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసి ఏమేమి ఫీచర్స్ వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు దీంట్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చేసింది. మొత్తం 3 అప్డేట్స్ వచ్చినాయి ఇప్పుడు దాకా. అప్డేట్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ మనకి మొత్తం 3 అప్డేట్స్ వచ్చినాయి. ఫస్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి వర్షన్ 9.2.13. ఇది సైజ్ వచ్చేటప్పటికి 358 MB సైజు. దీంట్లో మొత్తం ఆప్టిమైజేషన్స్ వచ్చినాయి. అలాగే నెక్స్ట్ వర్షన్ వచ్చేటప్పటికి మెయిన్ అప్డేటు ఆండ్రాయిడ్ ఓరియో అప్డేటు. దీని సైజ్ వచ్చేటప్పటికి 1.5 GB. దీని వెర్షన్ వచ్చేటప్పటికి 9.5.14. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి ఆండ్రాయిడ్ ఓ అప్డేట్ ఫర్ ఆండ్రాయిడ్ ఎన్ డివైసెస్ ఇన్ ఇండియా అని చెప్పి రాసేసింది. అలాగే ఆప్టిమైజేషన్ వచ్చేటప్పటికి ఆప్టిమైజర్ డ్యూయల్ 4G. ఇప్పుడు ఈ ఫోన్ అనేటువంటిది ఏంటంటే డ్యూయల్ సిమ్ వోల్టీకు సపోర్ట్ చేస్తుంది. అలాగే 9.5 అప్డేట్ అని చెప్పేసి రాసేసింది. అలాగే దీని తర్వాత వచ్చేసి ఇంకో అప్డేట్ వచ్చింది. ఇది వచ్చేటప్పటికి 9.5.17. దీంట్లో ఏంటంటే మనకి
జూన్ మంత్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు మనం ఇవే కనుక చూసినట్లయితే సేమ్ ఓల్డ్ యూజర్ ఇంటర్ఫేసే, ఎంఐయుఐ పెద్దగా ఏం మారలేదు ఆండ్రాయిడ్ ఓరియో వచ్చిన తర్వాత కూడా. సో ఎంఐయుఐ 10లో ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో చూడాలి మనం ఇప్పుడు. సో ఇప్పుడు మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాము. సో అబౌట్ ఫోన్లో కనుక వెళ్ళి చూసినట్లయితే మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే సేమ్ చూపిస్తుంది, 8.1.0 అని చెప్పేసి చూపిస్తుంది. అలాగే ఎంఐయుఐ వర్షన్ వచ్చేటప్పటికి 9.5.17 అని చెప్పి చూపిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేటప్పటికి 1 జూన్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి చేంజెస్ వచ్చినాయో చూద్దాము. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే సెక్యూరిటీ స్టేటస్ అనేటువంటి కొత్త ఆప్షన్ కనబడుతుంది. దీంట్లోకి వెళ్ళి కనుక చూసినట్లయితే మనకి ఫైండ్ మై డివైస్ అనేటువంటి కొత్త ఆప్షన్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే సెక్యూరిటీ అప్డేట్ వచ్చేటప్పటికి 1 జూన్ అని చెప్పి చూపిస్తుంది. అలాగే దీని తర్వాత గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనేటువంటిది యాడ్ అయింది. ఇది ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఫోన్ అనేటువంటిది డ్యూయల్ సిమ్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనకి డ్యూయల్ 4G అని చెప్పేసి చూపిస్తుంది. ఎలో 4G కనెక్టివిటీ ఫర్ బోత్ ది సిమ్ స్లాట్స్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అదే నేను జియోలోకి వెళ్ళి కనుక చూసినట్లయితే ఇక్కడ వోల్ట్ ఎనేబుల్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఆల్రెడీ వోల్ట్ ఎనేబుల్ అయిపోయింది. అలాగే ఎయిర్టెల్లోకి వెళ్ళి చూసినట్లయితే వోల్ట్ ఎనేబుల్డ్ ఆన్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ ఎయిర్టెల్ కూడా వోల్టీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్ అయిపోయింది. నెక్స్ట్ చేంజ్ వచ్చేటప్పటికి మనకి అది కూడా యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్, కాకపోతే ఏంటంటే అది ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఈ గెచ్చర్స్ అనేటువంటి ఐఫోన్ 10లో ఎలాగైతే ఉన్నాయో అలాంటి గెచ్చర్స్ అనేటువంటివి ఇచ్చారు. సో దీనిలోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మనకి బటన్స్ అని చెప్పి చూపిస్తుంది. సో ప్రజెంట్ ఉన్నది బటన్స్ స్క్రీన్ డిస్ప్లే. ఈ బటన్స్లో ఏంటంటే మనకి ఇక్కడ నావిగేషన్ బటన్స్ అనేటువంటివి కనబడతాయి. అలాగే ఫుల్ స్క్రీన్ గెచ్చర్స్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను, సో ఇక్కడ మనం గెచ్చర్స్తో ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నావిగేషన్ బటన్స్ అనేటువంటివి తీసేశాడు. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెచ్చర్స్ ఇచ్చారు. మనం పైన కనుక స్వైప్ చేసినట్లయితే హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతాము. అలాగే రీసెంట్ యాప్స్ కనుక చూడాలనుకుంటే పైకి స్వైప్ చేసి పాజ్ చేస్తే రీసెంట్ యాప్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి. అలాగే బ్యాక్ స్క్రీన్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ నుంచి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను హోమ్ స్క్రీన్కి వెళ్ళాలంటే సింపుల్గా నేను పైకంటే ఒకసారి హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోయింది. అలాగే రీసెంట్ యాప్స్ కనుక చూడాలనుకున్నట్లయితే ఒకసారి స్వైప్ చేసి పాజ్ చేస్తే మనకి రీసెంట్ యాప్స్ అనేటువంటివి కనబడతాయి. అలాగే ప్రీవియస్ స్క్రీన్కి వెళ్ళాలంటే ఇలాగా రైట్ సైడ్కి స్వైప్ చేస్తే మనకి ప్రీవియస్ స్క్రీన్కి అనేటువంటిది వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. సో నేను ప్రీవియస్ స్క్రీన్కి వెళ్ళాలంటే సింపుల్గా లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ ఇలా స్వైప్ చేస్తే ప్రీవియస్ స్క్రీన్కి అనేటువంటిది వెళ్ళిపోతుంది. అలాగే హోమ్ స్క్రీన్కి వెళ్ళాలంటే ఇలాంటి హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి గెచ్చర్స్ వాడటానికి కొంచెం టైం పట్టిద్ది, అది మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది. కానీ గెచ్చర్స్ అనేటువంటివి చాలా బాగున్నాయి. సో మీకు ఏంటంటే ఫుల్ స్క్రీన్ని మీరు పూర్తిగా వాడుకోవచ్చు. నెక్స్ట్ చేంజ్ వచ్చేటప్పటికి ఫ్రంట్ కెమెరాలో ఇప్పుడు పోర్ట్రేట్ మోడ్ అనేటువంటిది యాడ్ అయింది. ఇంతకుముందు ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రేట్ మోడ్ అనేటువంటిది ఎనేబుల్ కాలేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి, సో ఇంతకుముందు ఫోటో అని చెప్పేసి ఒక ఆప్షనే వచ్చేది. ఇప్పుడు నేను పోర్ట్రేట్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే కెమెరా అనేటువంటిది వర్క్ అవుతుంది. సో ఇంతకుముందు ఏంటంటే నేను ఫ్రంట్ కెమెరాని వాడి పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్ కెమెరాకి వెళ్ళిపోయేది. ఇదొక చేంజ్ అనేటువంటిది యాడ్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక శాంపుల్ వీడియో ఒకటి ప్లే చేసి చూద్దాం, వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందో చూడొచ్చు. సో వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. దీంట్లో ఇది ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్ కాబట్టి వీడియో క్వాలిటీ బాగానే ఉంది. కాబట్టి దీని కాంట్రాస్ట్ రేషియో వచ్చేటప్పటికి 1000:1. ఇప్పుడు దీన్ని మనం ప్రెస్ చేసి జూమ్ చేస్తే స్క్రీన్కి ఫిట్ అయిపోతుంది. సో వీడియో క్వాలిటీ అనేటువంటిది బాగానే ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్పీకర్ లౌడ్నెస్ ఎలా ఉందో చెక్ చేద్దాము. వాడుకోవచ్చు, అలాగే పార్టీస్లో కూడా వాడుకోవచ్చు. అలాగే దీనిలో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. నైట్ మోడ్ అని చెప్పేసి, సన్ రైజ్ మోడ్ అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఆ మోడ్స్ని కూడా మనం ఇప్పుడు. సో దీనిలో స్పీకర్ క్వాలిటీ కూడా చాలా లౌడ్ ఉంది. వీడియో క్వాలిటీ కానివ్వండి, అలాగే స్పీకర్ క్వాలిటీ కూడా రెండు బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేటువంటిది ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాము. సో నేను ఇప్పుడు ఫింగర్ని పెడుతున్నాను ఇక్కడ. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. లెస్ దాన్ 1 సెకండ్లో ఇది ఓపెన్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా ఉంది. 3 సార్లు ట్రై చేశాను, 3 సార్లు కూడా ఫెయిల్ అవ్వలేదు. దీని తర్వాత ఈ ఫోన్లో MIUI 10 గ్లోబల్ బీటా రామ్ ఇన్స్టాల్ చేస్తాను. దాని మీద సెపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు మనం ఫోన్ కెమెరా శాంపుల్స్ కొన్ని చూద్దాము. అలాగే దీని తర్వాత ఫేస్ అన్లాకింగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాము. ఈ ఫోటో ఇండోర్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో తీసింది, రియర్ కెమెరాని వాడి. ఈ ఫోటో ఇండోర్ ఆర్టిఫిషియల్ కండిషన్స్లో తీసింది సెల్ఫీ కెమెరాతో. అలాగే ఈ ఫోటో వచ్చేటప్పటికి లిఫ్ట్లో తీసిన ఫోటో రియర్ కెమెరాతో. అలాగే ఈ ఫోటో డే టైమ్ కండిషన్స్లో తీసింది రియర్ కెమెరాని వాడి.
అలాగే ఈ ఫోటో వచ్చేటప్పటికి రియర్ కెమెరాతో తీసినటువంటి పోర్ట్రేట్ షాటు. అలాగే ఈ ఫోటో సెల్ఫీ కెమెరా పోర్ట్రేట్ షాటు డే టైమ్ కండిషన్స్లో. ఈ ఫోటో రియర్ కెమెరాతో తీసింది డే టైమ్ కండిషన్స్లో. ఇప్పుడు మనం ఈ ఫోన్లో ఫేస్ అన్లాకింగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాము. ఫేస్ అన్లాక్ చేయాలంటే ఫస్ట్ స్క్రీన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇంకోసారి చెక్ చేద్దాము. సో ఫేస్ అన్లాకింగ్ ఫీచర్ అయితే చాలా యాక్యురేట్ అలాగే ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ట్రై చేస్తాను. సో కళ్ళు మూసుకుంటే ఇది అన్లాక్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఈ ఫోన్ ఫుల్ కెమెరా రివ్యూ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మరియు టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. గుడ్ బై.